ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 71వ కీర్తన 3వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నేను నిత్యము చొచ్చున్నట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ జీవము కలిగిన నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మాకు బోధిస్తూ నేర్పిస్తూ వస్తూ ఉన్నారు తండ్రి. ఈ దినం మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూస్తే దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు నిత్యము తన పిల్లలైన వారికి ఆశ్రయ దుర్గముగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆశ, ఆయన కోరిక ఒక్కటే, నా పిల్లలైన వారిని నేను సంరక్షించాలి, నా పిల్లలైన వారిని వృద్ధిలోనికి తేవాలి, నా పిల్లలైన వారిని నేను అంతకంతకు అభివృద్ధిలోనికి వెళ్ళేటట్లుగా ప్రోత్సహించాలి అనేటువంటి కోరిక, తృష్ణ సర్వాధికారి అయిన దేవునిలో ఉంది. భక్తుడు ఇక్కడ దేవునిని అడుగుతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? దేవుని యొక్క బలము ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క శక్తి ఎంత ప్రభావము గలదో, దేవుడు ఎంత శక్తి సంపన్నుడో ఆయన తనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్తుతిస్తూ అడుగుతా ఉన్నాడు కదా, దేవా, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండు. నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. ఎక్కడ దాక్కున్న శత్రువు అయిన వాడు నా మీద దాడి చేయాలని చూస్తూ ఉన్నాడు. అయితే నీ ఆశ్రయదుర్గముగా, నీ ఆశ్రయదుర్గములో నేనుంటే నాకు ఏ భయము లేదు. ఎందుకంటే నీవే నా శైలము, నా దుర్గము. కాబట్టి నీవునే నన్ను రక్షించి సురక్షితంగా జీవింపచేస్తావు అని భక్తుడు ఇక్కడ ప్రభువుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఒక రక్షింపబడినటువంటి మానవుడు రక్షింపబడినటువంటి జీవితంలో అనేక ఒడిదుడుకులు, అనేక శ్రమలు సంభవించవచ్చు. అయితే అనేకమైనటువంటి కారణాలు మన జీవితంలో మన ఆలోచనలపైన, మన తలంపులపైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అట్లా ప్రభావం చూపినప్పుడు మనము దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా మనుషులను ఆధారం చేసుకొని లోకము ఏ రీతిగా నడవమందో అలాగున నడుస్తూ మన జీవితాలను మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడ ఉండాలో, ఎక్కడ దాగి ఉండాలో అక్కడ దాగి ఉండక ఎక్కడ పడితే అక్కడ దాగుకుంటూ దేవుని ఉన్నతమైనటువంటి బల ప్రభావాలను గుర్తించలేని వారిగా, ఆయన నీతి న్యాయాలను అనుసరించలేని వారిగా, ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత శక్తి సంపన్నుడో ఆయన బలమును బేరీజు వేయలేక ఈ దినాన్న అనేక మంది దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితానికి దూరమైపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎవరిని ఆశ్రయదుర్గముగా పెట్టుకున్నావు? నీవు ఎవరి ఆశ్రయంలో ఉండాలని ఆశపడతా ఉన్నావు? దేవుని యొక్క ఆశ్రయంలో నీవుంటే నిత్య ఆనందము, నిత్య సంతోషము. ఒకవేళ నీవుగా ఆశ్రయ దుర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాను, నాకు ఎవ్వరూ తోడక్కర్లేదు, దేవుడు అసలే అక్కర్లేదు అని ఒకవేళ విర్రవీగుతూ ఉన్నావేమో, జాగ్రత్త. దేవుని ఆశ్రయ దుర్గములో నీవు లేకపోతే నీవు ప్రయాణం మొదలుపెట్టిన మొదటి దినముననే నీవు నీ ప్రయాణాన్ని ముగించవలసి వస్తుంది. ప్రియదేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుడు ఎంత ఉన్నతమైన వాడు. ఆయన యొక్క గుణగణాలను గురించి మనం ధ్యానం చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఏమిటో తెలుసా? ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు.
మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడండి? ఆయనే మనకు ఆశ్రయదుర్గము. ఎవరైతే ఆయన ఆశ్రయదుర్గములో ప్రవేశించాలని ఆశపడతారో దేవుడు వారిని సంపూర్ణ సంతోషము గలవారిగా మారుస్తానంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లారా, ఇంకా దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుని యొక్క గుణగణాలు ఎంత చక్కగా భక్తుడు ఇక్కడ వివరించగలిగాడో ప్రియదేవుని పిల్లారా. ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. అలాంటి ఆశ్రయదుర్గమైన దేవునిని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నావెందుకు? అలాంటి ఆశ్రయదుర్గమైన దేవునిని వెంబడించకుండా నీ ధనమును చూసి, నీ పేరు ప్రఖ్యాతలను చూసి పొంగిపోతున్నావెందుకు? ఇంకా ఆయన ఆశ్చర్యమైన కార్యములు ఎలాంటివో తెలుసా? ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యము తలపెట్టినప్పుడు అది సంపూర్ణంగా చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన చేసే ప్రతి చర్య న్యాయయుక్తమైనది. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ప్రియదేవుని పిల్లరా, ఈ లోకములో ఎవ్వరు కూడా నమ్ముకొనదగినటువంటి నామం ఈ లోకంలో లేదు. ఆయన నిర్దోషి అయి ఏ పాపములు లేనివాడై పరిశుద్ధుడై ఈ లోకములో నమ్ముకొనదగిన దేవుడంటూ ఒకడున్నారు అనంటే ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని పిల్లరా, ఇంకా ఆయన నీతిపరుడు. ఈ భూమి పుట్టినప్పుడు నుంచి పుట్టక మునుపు కూడా ఆయన కంటే నీతిపరుడు ఎవరు లేరు. ఆయనే నీతిపరుడు. ఆయన గొప్ప నీతిపరుడు. ఆయన నీతిని నీకు నాకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, అలాగనే ఆయన యథార్థవంతుడు. నీ బ్రతుకులో ఎప్పుడైనా యథార్థత ఉందా? నీ జీవితంలో, నీ విశ్వాస పరిమాణంలో, నీ ఇంతకాలపు నీ విశ్వాస జీవితంలో ఎప్పుడైనా యథార్థంగా ఒక్క విషయంలోనే ప్రవర్తించావా? ఆయన పుట్టుకలోనే యథార్థవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన బలప్రభావములు కలిగిన వాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, సమస్తము ఆయనలో ఇమిడి ఉన్నది. నా ప్రియ సహోదరుడా, ఈ రోజున అలాంటి ఆశ్రయదుర్గమైన దేవుని యొక్క దుర్గములోనికి నువ్వు రాగలుగుతున్నావా? ఆయననే నీ దుర్గముగా పెట్టుకున్నావా? ఆయన ఆశ్రయదుర్గముగా ఉండే దేవుడు. ఆ ఆశ్రయదుర్గమైన దేవునిని అనుసరిస్తూ ఆయన వాక్యములను, ఆయన లేఖనాలను పరిశోధన చేస్తూ ఆయన వాక్య ప్రకారము జీవించే కృప నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. అవునయ్యా, నీవు ఆశ్రయదుర్గముగా ఉన్న దేవుడవు. నీ ఆశ్రయదుర్గములో మేము ఆశ్రయం పొందితే మాకే అపాయము రాదు నాయన. అనేక మంది అట్టి విషయాన్ని గ్రహించక అనేక ఉపద్రవములలో, కష్టాలలో, నష్టాలలో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నారు నాయన. ఈరోజునైనా వారందరూ నీ ఆశ్రయదుర్గంలోనికి వచ్చినట్లుగా నీ కృప కనికరములు తోడుగా ఉంచమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.